హాయ్ అండి, అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఈరోజు వచ్చేసి నేను వరలక్ష్మి వ్రతం ఇలా చేసుకుంటున్నాను. సింపుల్గా చేసుకుంటున్నాను, పెద్దగా ఏమీ చేయట్లేదనమాట. పొద్దున్న లేస్తే నేను మా పిల్లలు తలకు స్నానం చేసేసి, పిల్లలైతే ఇల్లు తుడిచి మాపేసేసారు. నేను ఇంకా వంటలు ఉంటాయి కదా, ఎంత సింపుల్గా చేద్దాం అనుకున్నా కానీ కొన్ని వంటలైనా వండాలి కదా అనేసి నేనైతే వంట పని స్టార్ట్ చేసేసాను. వాళ్ళైతే వాళ్ళ పని చేశారనమాట. మా ఆయన లేచి స్నానం చేసి ఇంకా డెకరేషన్ అయితే మొదలు పెట్టేశారు. సింపుల్గా ఇలా డెకరేషన్ చేసి అమ్మవారికి ఇలా పెట్టి ఇంకా ఒక్కొక్కటిగా వంటలు అయితే అయిపోతాయి, కానీ ఇంకా మిగతా పనులు అయితే అవ్వవన్నమాట. ఇంకా ఇలాంటివి పెట్టడాలు అవి ఇవి పెట్టడాలు అంతా చేసేసాను. ఇంకా అంతా తీయడానికైతే కుదరలేదండి, ఎందుకంటే ఒక్కదాన్నే పిల్లలు హెల్ప్ చేస్తున్నారు, నేను కూడా ఇంకా వీడియో తీస్తే ఇంకా చాలా టైం పట్టేస్తుంది. అప్పటికే 11 అయిపోయిందనమాట పూజ కాడ కూర్చునేసరికి. ఇంకా అందుకని ఎక్కడ ఎంత వీలైతే అంత కొద్దిగా అయితే తీసాను అనమాట. చాలా రోజుల నుండి వీడియోలు తీయట్లేదు కదా ఇంట్లో, నాకైతే హెల్త్ బాగలేదు, అందుకనే తీయలేదనమాట వీడియోస్. సో ఇక్కడైతే అన్నీ గుమ్మం కాడ పసుపు రాసేసి బొట్లు పెట్టేసి ఇంకా నేను సారీ కట్టుకొని ఇంకా అన్ని అమ్మవారి కాడ అయితే పెట్టేశాను. ప్రసాదాలు, దీపాలు, పలదానాలు, అమ్మవారికి పెట్టిన చీర ఇంక ఇవన్నీ పెట్టేశాను అనమాట. అమ్మవారికి అయితే రాత్రి అయితే చీర అయితే కట్టేశాను. పొద్దున్న లేసి అలంకరణ చేశాను అనమాట. పొద్దున్న లేసి ఇంకా అన్నీ పెట్టిన తర్వాత ఇంకా మా పిల్లలు అయితే అన్నీ అందించారు. మా ఆడబడుచు కూడా వచ్చింది హెల్ప్ చేయడానికి. ఇంకా మా ఆయన అక్కడైతే డబ్బులు పెడుతున్నారు, ఆ చెయ్యి పెట్టిన చెయ్యి అనమాట. ఇంకా ఏమో నాకు డౌట్ మీద పడిపోతుందేమో అనేసి మళ్ళీ ఉంటుందో ఉండదు అనేసి మళ్ళీ ఇది నేను మార్చాను అనమాట. ఉంటుంది కానీ నాకు భయము దీపాల మీద పడిపోతుందేమో అనేసి. వంటలు అయితే పిండి వంటలు అయితే నేను 4 రకాలు వండాను. ఇంకా శనగలు, పెరుగన్నం, అదే అంటారు కదా దద్దోజనం అంటారు కదా, దద్దోజనం, పులిహార, చక్కెర పొంగలి, ఇంకా ఫ్రూట్స్ ఒక 5 రకాల ఫ్రూట్స్, ఇంకా శనగపప్పు బూరెలు, బెల్లం గారెలు, చప్పటి గారెలు, ఇంకా మిగిలిన పిండి ఉంటే అలా పునుగుల్లాగా వేసేసింది అనమాట మా ఆడబడుచు. ఇంకా అలా అయితే సింపుల్గా ఇలా చేశాను. అదే అంటారు కదా పంచామృతము, అది కూడా కలిపేసి పెట్టానమాట. పెట్టి వినాయకుడి పసుపు ముద్దతో వినాయకుడిని చేశాను. వినాయకుడిని వెండి వినాయకుడు, వెండి లక్ష్మీదేవి కూడా ఎప్పుడు పెడతానమాట. అలా పెట్టాను. పసుపు ముద్దతో వినాయకుడిని చేసేసి తోరణాలు కట్టి, కంకణాలు అంటారు కదా అవే చేతికి కట్టుకునేవి, అవి కట్టేసి అవి పెట్టిన తర్వాత పూజ అయితే స్టార్ట్ చేశాను. పూజ స్టార్ట్ చేసేసి నాకు తెలిసిన విధంగా, నాకు వచ్చిన విధంగా అయితే నేనైతే ఇలా పూజ అయితే చేసుకున్నాను. కలశం ఒకవైపు, అమ్మవారు ఒకవైపు, చిన్నగా విఘ్నేశ్వరుడికి పూజ చేసేసి ఆ తర్వాత కంకణాలు అయితే మా ఆయన కట్టారనమాట నాకు. ఇంకా పూజ అయితే స్టార్ట్ అయిపోయింది చూడండి. ఇంకా విఘ్నేశ్వరుడికి పూజ చేసేసి కంకణాలు కట్టుకొని ఇంకా అమ్మవారికి అయితే పూజ చేసామన్నమాట. ఇంకా మా పిల్లలకి ఏంటంటే తెలుగు సరిగ్గా చదవడం రాదు, మళ్ళీ తప్పులు పలుకుతారేమో అనేసి ఇంకా నేనైతే ఫోన్లో అయితే కథ ఆలకించాను. ఇంకా పోయిన సంవత్సరం అయితే మా చెల్లి ఉండేది, చదివిందనమాట. ఈ సంవత్సరం ఇంకా పిల్లలకి నేనే వద్దన్నాను, ఇంకా వాళ్ళు మళ్ళీ తప్పులు చదివితే మనదే పాపం కదా అనేసి ఇంకా ఫోన్లో అయితే వేసుకొని ఆలకించామన్నమాట కథ. నేను మా ఆయనకి తోరణం కట్టాను, మా ఆయన నాకు వచ్చేసి తోరణం కట్టారు. తోరణం కట్టేసి ఇంకా కథ అయితే స్టార్ట్ చేసామన్నమాట. పూజ అమ్మవారికి ఇంకా పూజ అయితే చేయాలి కదా, విఘ్నేశ్వరుడు పూజ అయితే చేసేసాము. ఇంకా అమ్మవారికి పూజ అయితే కథ ఆలకించుకొని పూజ అయితే స్టార్ట్ చేసామన్నమాట. కలశంకి మనం వెండి అక్కడ విగ్రహం ఉంది కదా లక్ష్మీదేవి గణపయ్య, దానికి మనము అమ్మవారికి అయితే పూజ అయితే స్టార్ట్ చేసేసాము. ఇంకా ఏంటంటే చాలాసేపు కథ ఉంది కానీ ఇంకెక్కువైతే పెట్టలేదన్నమాట. వీలైనంత వరకు ఒక చిన్నగా తీసామన్నమాట. అంతా తీయాలంటే వీడియో స్టోరేజ్ పట్టదు, ఇంకా వీడియో కూడా బోర్ కొడుతుంది కదా అనేసి ఇంకా సింపుల్గా చిన్నగా కొద్దిగా మేమైతే చాలా టైం పట్టింది. నేనైతే వీడియోలో కొద్దిగా పెడుతున్నాను. ఇంకా కథ ఆలకించుకొని వీడియోలో అయితే పూజ అయితే చేసేసాము.
ఎంతటి పుణ్యురాలు, అలాంటి ఆమె పరిచయం కలిగి ఉండినా తామెంత భాగ్యవంతులం అని ఎంతో మురిసిపోయారు. అప్పటి నుంచి చారుమతితో సహా వారందరూ క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం ఈ పూజ చేస్తూ పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి ధన కనక వస్తు వాహనములు కలిగి సుఖ సంతోషాలతో ఉన్నారు. కావున ఓ పార్వతి, ఈ ఉత్తమమైన వ్రతమును చేస్తే, అలా ఎదుటి వారికి చెప్పి చేయిస్తే సర్వ సౌభాగ్యములు కలిగి సుఖము వాహనాలు ప్రసాదింపబడ్డాయి. చారుమతి ఇంటి నుంచి ఆ స్త్రీలను తీసుకుపోవడానికి వారి వారి ఇళ్ల నుంచి గుర్రాలు, ఏనుగులు, రథాలు, బండ్లు వచ్చాయి. ఆ స్త్రీలు చారుమతి కలిసి వారి చేత శాస్త్ర ప్రకారం పూజ చేయించిన బ్రాహ్మణోత్తమునికి గంధం, పుష్పం, అక్షంతలతో పూజించి 12 కుడుముల వాయనమిచ్చి దక్షిణ తాంబూలాలిచ్చి నమస్కరించారు. బ్రాహ్మణుడు వారిని ఆశీర్వదించారు. వరలక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టిన పిండి వంటలను బంధుమిత్రులతో తిని తమ కోసం వచ్చిన గుర్రాలు, ఏనుగులు మొదలైన వాహనాలలో వారి వారి ఇళ్లకు బయలుదేరారు. వారు త్రోవలో చారుమతి భాగ్యమును, తమ భాగ్యమును ముచ్చటించుకుంటూ వెళ్లారు. లక్ష్మీదేవి తనంతట తానే స్వప్నంలో వచ్చి ప్రత్యక్షమవటం అంటే మాటలా? చారుమతి ఎంతటి అదృష్టవంతురాలు అనుకున్నారు. చారుమతికి ప్రత్యక్షమైన విధానం తన మటికే దాచుకుని తను ఒక్కతే పూజ ఇంకా పూజ అయిపోయింది. లాస్ట్కి కొబ్బరికాయ కొట్టేశాను. కొబ్బరికాయ కొట్టి హారతి కూడా ఇచ్చేసాను అనమాట. సో ఎంత తొందరగా లేచినా కానీ 12 లోపు మరి పూజ చేసుకోవాలి కదా అనేసి ఇంకా తొందరగా లేచినా కానీ ఆ టైమే అయిపోయిందనమాట. పూజ అయ్యేసరికి 11:30 అలాగ అయింది టైము. ఇంకా పర్వాలేదు అనుకున్నాను, ఎందుకంటే అన్నీ చేసుకొని చేసేసరికి టైం పడుతుంది కదా. మనం చిన్నగా ఇంట్లో పూజ అనుకో, రోజు యథావిధిగా మనకి అలవాటు ప్రకారంగా చేసేస్తాము. ఇది సంవత్సరానికి ఒకసారి చేస్తాం కాబట్టి ఏది గుర్తున్నది, గుర్తు లేనిది అన్నీ గుర్తుంచుకొని మరీ చేసుకోవాలి కదా. లేట్ అయినా పర్లేదనేసి ఇలా చేసుకున్నాం అనమాట. ఇంకా కొబ్బరికాయ కొట్టేసి హారతి అయితే ఇచ్చేసాను. పూజ అయితే చక్కగా జరిగింది. కథ కూడా చక్కగా ఆలకించాము. మీ ఇంట్లో పూజ ఎలా చేసుకున్నారో, ఎలా అయ్యింది ఏంటి అనేది కామెంట్ చేయండి తప్పకుండా. సో మా పూజ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఏవైనా తప్పులు ఉంటే కామెంట్ చేసి చెప్పండి, నెక్స్ట్ టైం అవి రిపీట్ కాకుండా చేస్తాము. సో ఇంకా పెద్దగా తీయలేదు కాబట్టి మళ్ళీ లాస్ట్లో చిన్నగా తీసాను అనమాట వీడియో నేనే. ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత గుమ్మం నుండి తీద్దాంలే అనేసి ఇంకా గుమ్మం నుండి ఇలా వీడియో తీసాను అనమాట. సో మా పూజ ఎలా ఉంది, మా ఇంట్లో ఇంకా ఇవన్నీ ఎలా ఉన్నాయి ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. వీడియోలు అయితే ఇంక నా తీస్తూ ఉంటాను అనమాట, వస్తూ ఉంటాయి. ఇంక హెల్త్ అయితే సెట్ అయ్యిందనమాట. ఇంకా వీడియోలు కూడా వస్తూ ఉంటాయి. చూడండి మా పూజ గది ఇంకా అన్ని పనులు అయిన తర్వాత లాస్ట్లో తీసాను అనమాట వీడియో. అందుకనే లాస్ట్కి ఎడిట్ చేసి పెట్టాను అనమాట.
సో ఎలా ఉంది ఏంటనేది తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తుంటాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.